2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందని తెలిపారు. సచివాలయంలో రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఊరికే మీకు రికార్డ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03% గ్రో కాగలిగాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03%. దీనివల్ల లాభం ఒకసారి చూస్తే ఇయర్ వైజ్ వేసాం 4-5 ఏళ్లు. జీడిపి గ్రోత్ 15% వేసాం. ఎంత వస్తుందని బారోయింగ్ మనం ఎఫ్ఆర్బిఎం ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది వేసాం. స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఎంతవరకు వస్తాయని చెప్పి పెట్టాం. టోటల్ గా ఎంతవరకు వస్తాయి, అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఇప్పటికీ దీనికి అవైలబుల్ మీరు చూస్తే 25-26కి 20,646 కోట్లు, 26-27 27,705 కోట్లు, 27-28 31,860 కోట్లు, 28-29 46,640 కోట్లు, 29-30కి 42,136 కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది గవర్నమెంట్ కి ఆదాయం అనేది ఫ్లెక్సిబుల్.